నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. ఎన్డీఏ పక్షనేతగా మూడవసారి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he had campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. మలేరియా నివారణ మాసోత్సవాల్లో భాగంగా మలేరియాపై అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మలేరియా, డెంగ్యూపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మలేరియా వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎన్హెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడాను మన దగ్గర ఉన్న కంటైనర్స్ కుండలు కానీ నీళ్లు బాటిల్స్ కానీ ఏమైనా సరే ఎంటీ చేసి 24 గంటలు డ్రైగా ఉంచి తర్వాత నింపుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడాను ఈ కొబ్బరి బోండాలు కానీ, తాగి పారేసిన బోండాలు కానీ, లేకపోతే టైర్లు కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్లో డ్రైనేజ్లు కూడాను ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం. తర్వాత గొంతులు అలాంటివి ఏమైనా ఉన్నాను అవన్నీ కూడాను వెంటనే వాళ్ళు మా హైజీనిక్ యాప్లో ఫోటోలు తీసి అప్పటికప్పుడు అది రిజాల్వ్ చేయటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరికి కూడాను ఈ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి పౌరుల సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత కూడాను మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకొని దోమకాటు నుంచి మనము తప్పించుకొని ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ జ్వరాలు రాకుండా మనం చూస్తాం. సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో సిఐడి బాధితులతో కలిసి కేక్ కట్ చేసి భారీగా బాణసంచ కాల్చి సంబరాలు చేశారు. అనంతరం కార్యాలయంలోని అధికారులకు తెలుగు యువత నేతలు మిఠాయిలు పంచారు. తెలుగు యువత నేతలు వస్తున్నారని సమాచారాన్ని తెలుసుకుని అధికారులు ముందుగానే బయటకు వెళ్లిపోయారు. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మీడియా సంస్థల యాజమాన్యాలను సైతం సిఐడి పేరుతో అక్రమ కేసులతో మానసిక వేధింపులకు గురిచేసి ఇష్టారాజ్యంగా కొందరు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారని తెలిపారు. కార్యకర్తలను మానసిక వేదనకు గురిచేశారని, ఫోన్లు, ల్యాప్టాప్లు, బండ్లు సీజ్ చేసి పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. గౌరవ కోర్టును సైతం లెక్క చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సిఐడి కేసు బాధితులు చేరెడ్డి జనార్దన్, షేక్ ఫిరోజ్, మంచోడు మణి, కరణం ప్రభాకర్, అభిరామ్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఖ్యలు తెగిపోయినాయి. ఆనందం పంచుకోవాలండి.
ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైతే ఖండిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా సిఐడి చూడండి, ఇదే కార్యాలయం 2014 నుండి 19 మధ్యలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. సుఖంగా ఉండేటట్టు వీళ్ళ కోసం నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అందరిపైన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ప్రతిపక్షాలు, అలాగే మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ యొక్క మానసిక భేదంతో గురయ్యే విధంగా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరురాలు పూతోట రంగనాయకమ్మ గారి పైన అక్రమ కేసు పెట్టి ఇదే కార్యాలయం తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు. అరండల్పేటలో రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేసే అవకాశాన్ని చంద్రబాబు తనకు కల్పించారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను టీడీపీలో కొనసాగలేకపోయామన్నారు. సమగ్ర రాష్ట్రాభివృద్ది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని, కూటమికి రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ది కోసం చంద్రబాబు వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంబేద్కర్ వాదినైనటువంటి నన్ను, కన్షీరామ్ గారి శిష్యుడైనటువంటి నన్ను 2014లో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయటానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, పేద ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందని చెప్పి అందజేయగలరని విశ్వసించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ జరగాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. హెచ్ఐవీతో బాధపడుతున్న 10 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. నాథ్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని నిత్యావసర వస్తువులు దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బాధిత చిన్నారులకు నిత్యావసర వస్తువులు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ నెలకు 1000 రూపాయలు దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి సంవత్సరం 5 చిన్నారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ దంపతులు దత్తత తీసుకుని పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు జ్ఞానప్రసన్న స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1 ఒక 100 రూపాయి ఫర్ 1 month ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. ఎనీ నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 year చేయాలంటే ఇట్స్ ఓన్లీ 12,000 రూపీస్. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. మనసు నుండి ఒక 1000 రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసిబిడ్డ అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో సుమారుగా 550-600 మంది రిజిస్టర్ చెప్తున్నాను నేను. ఈ 5 ఏఆర్టీ సెంటర్లో 6
ఐ థింక్ జీజీహెచ్, ఐడి హాస్పిటల్, జీజీహెచ్ అంటే మన గుంటూరు జీజీహెచ్, ఐడి హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ, తెనాలి, నరసరావుపేట, చెల్లూరుపేట మొత్తం కలిపితే సుమారుగా ఒక 600 లోపు రిజిస్టర్ అయిన పిల్లలు ఉంటారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో 550 మంది పిల్లలు ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. వారికి ప్రతి నెల సెకండ్ సాటర్డే, రెండో శనివారం మరి ఏఆర్టీ సెంటర్లో ఉన్న మెడికల్ ల్యాబ్స్ వారి యొక్క అనుమతితో ఆ ఒక్కరోజు పిల్లలకు మాత్రం మందులు ఇవ్వాలండి అని మేమందరం కోరడం జరిగింది. దాని ప్రకారమే మరి ప్రస్తుతం సెకండ్ సాటర్డే ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం, అదే రోజు ఆ మందులు తీసుకున్న తర్వాత వెంటనే వారికి మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా ప్రస్తుతం జరుగుతుందండి, ప్రజెంట్ జరుగుతుంది. అవినీతి అధికారులతో పాటు వైసీపీతో అంటకాగిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 30 మంది టీచర్లను బదిలీ చేస్తే గగ్గోలు పెట్టిన ఉపాధ్యాయ సంఘాలు దాదాపు 1800 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేస్తే ఉద్యమించకుండా కేవలం వినతిపత్రం మాత్రమే ఇచ్చాయని ధ్వజమెత్తారు. వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2 నుంచి 3, 4, 5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్లు ఈ 1800. టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు. ఇది తప్పు, ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, పైగా ఇంతమందిని 1800 మందిని చేయటం తప్పు, కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది, మేము తర్వాత చూస్తామని అన్నారు. నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి 6వ తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది, మీరు 7వ తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పినా వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు, మన హడావిడిలో మనకున్నాం. మన దగ్గరికి వచ్చారు టీచర్స్ సంఘాలు, టీచర్లు. అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల మీద మరి వీటిని ఆపేయాలి. టీచర్స్ యొక్క ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.